Jesus, come into my heart, fill me with your love and light. Children everywhere, pray this little prayer. Ask Jesus in tonight. We have all been bad and have made you sad. Jesus, our friend, but you will forgive and in our hearts live if we ask you to come in. Jesus, come into my heart, fill me with your love and light. Children everywhere, pray this little prayer. Ask Jesus in tonight. Many years ago, God did show His love so true, when His only Son to our world did come to save both me and you. Jesus, come into my heart, fill me with your love and light. Children everywhere, pray this little prayer. Ask Jesus in tonight. We have all been bad and have made you sad. Jesus, our friend, but you will forgive and in our hearts live if we ask you to come in. Jesus, come into my heart, fill me with your love and light. Children everywhere, pray this little prayer. Ask Jesus in tonight. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. స్తుతులకు పాత్రుడు మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరమగల మా దేవా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ చిన్న పరిచర్యను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. మధ్య భాగం. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాట. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాట ఏంటండి? ఆయన నోట నుండి వచ్చినటువంటి దయగల మాట 18వ వచనంలో చాలా స్పష్టంగా ఉన్నది. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందుకు ఈ లోకానికి పంపించాడు అని అంటే, బీదలకు సువార్త ప్రకటించుటకు, చెరలోనున్న వారికి విడుదల దయచేయుటకు, గుడ్డి వారికి చూపును అనుగ్రహించుటకు, నలిగిన వారిని విడిపించుటకు దేవాది దేవుడు సృష్టికర్త తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని 2000 సంవత్సరాల క్రితం లోకములకు పంపించినాడు. చూడండి, లూకా సువార్తలో ఒక చక్కటి మాట ఉంది. ఏంటంటే అది ఆయన బీదలకే కాదు, ధనవంతులకు కూడా ఆయన స్వార్థను వినటానికి వారు ఆతురత పడ్డారు.
కొంతమంది వారి ధనమే దైవముగా భావించి తృణీకరిస్తారు. అందును బట్టి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా బీదలకు సువార్త ప్రకటించుటకు నన్ను పంపి ఉన్నాడు. పేదవాళ్ళు వింటారండి, ధనికులు వింటారా? డబ్బున్న వాళ్ళు, ఆస్తిపరులు వింటారా? వినరు. ఎందుకు ధనవంతులకు సువార్త ప్రకటింపబడలేదు అనగా లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేను ఇలాగో చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందుననుకొనెను. అదండి ధనవంతుల యొక్క లక్షణం. అందును బట్టే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బీదలకు సువార్త ప్రకటించడానికి లోకానికి వచ్చినాడు. అయితే ఈ ధనవంతుడు ఏమయ్యాడు చూడండి. అయితే దేవుడు వెర్రివాడ, అతనికి పేరుంది, అతనికి ఊరుంది. అయినా దేవుడు అతని ఆలోచనను బట్టి ఏమంటున్నా అంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే విండునని చెప్పింది. చనిపోయాడు, తినలేదు, త్రాగలేదు, సంతోషించలేదు. ఈనాడు అనేకులు మరి దేవుని ఎడల ధనవంతులు కాక ఆ ధనవంతుడైన దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని దరిద్రునిగా ఈ లోకానికి పంపించాడు. అందుకే ఆయన బీదలకు సువార్త ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చినాడు. మరొక ధనవంతుడిని చూడలేమని చూస్తున్నాం. ఇదే లోక సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుతున్నాను. ధనవంతుడొకడుంటేను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. నేను ఎటువంటి వ్యక్తి అంటే, బాగా మంచి వస్త్రాలు ధరించుకొని ప్రతిదినం లగ్జరీ లైఫ్. హీ డోంట్ వాంట్ గాడ్. దేవునితో పని లేదు అతనికి. ఏంటి కారణం అంటే ధనం, ధనం, ధనం. అందును బట్టే ఇక్కడ మరి జరిగినటువంటి సంఘటన 22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఎక్కడున్నాడు ధనవంతుడు చనిపోయిన తర్వాత? ఇదే అనేకులు నాట్ అండర్స్టాండింగ్.
అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారు యొక్క సువార్తను అర్థం చేసుకోవటం లేదు. ఆయన కృపా కనికరము కలిగిన దేవుడే, ఆయన దయ కలిగిన దేవుడే, ఆయన ప్రేమ కలిగిన దేవుడే. అందుని బట్టి నీ పట్ల, నా పట్ల, సర్వలోకములో ఉన్న వారి ప్రజల పట్ల ఆయన ప్రేమను కనపరుస్తున్నా. ఇంకా 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 ఈజ్ గివింగ్ టైం. ఆయన తెలుసుకొనటానికి, ఆయన ఎందుకు ఈ లోకములకు వచ్చాడో, ఆయన ఎందుకు బీదలకు సువార్త ప్రకటించాడో దాన్ని గ్రహించటానికి ఆయన సమయం ఇస్తున్నాడు. అట్టి సమయాన్ని మరి ఎవరైతే మరి గ్రహించి సద్వినియోగం చేసుకుంటున్నారో అట్టి వారికి రక్షణ భాగ్యం కలుగుతుంది కాదంటారా? కనుక ఈ ధనవంతుడు బాగా లగ్జరీ లైఫ్ కనుక ఎక్కడున్నాడంటే పాతాళంలో బాధపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకములకు వచ్చాడంటే రెండు మార్గాలు, ఒకటి పరలోకం, మరొకటి నరకం. కాబట్టి ఆ నరకం అనేది పాతాళంలో బాధపడకుండా ప్రతి ఒక్కరూ కూడా జీవము కలిగినటువంటి దేవుణ్ణి తెలుసుకొని ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారిని స్వకీయ రక్షకునిగా అంగీకరించడానికి సమయం ఇస్తున్నాడు. అందుకే ఆయన బీదలకు సువార్త ప్రకటించను. చూడండి, ఒక ధనవంతుడు రక్షణ పొందుతాడు. చూడండి, ఇదే లోక సువార్త 19వ అధ్యాయం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య. ఇతను కూడా ధనవంతుడే, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ధనవంతుడు కదా, పేదవాడు అంటారా? అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరులే గాని పొట్టివాడైనందున జల్లు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయన్ని చేర్చుకొనేను. చూడండి, జనులు ఏమంటున్నారు? అందరూ అది చూచి 7వ వచనం, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుక్కుంది. ఎవరు పాపి? జక్కయ్య. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పాపి అని ఇతరులు చెప్తున్నారు. వాళ్ళు పరిశుద్ధులా? వారు పాపులను గ్రహించటం లేదు. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట సత్యం. ఆయన పాపిని రక్షించడానికి వచ్చాడు. కనుకనే అట్టి ధనవంతుడైన జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువుని మరి చేర్చుకున్నాడు. అందుకే అంటాడు 9వ వచనంలో అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, నీవు రక్షించబడినావా? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ స్వకీయ రక్షకునిగా అంగీకరించావా? నీవు పాపివని గ్రహించావా? అలాగ నువ్వు గ్రహించగలిగినట్లయినచో దేవుడు నీకు సహాయము చేయనుగాక. రెండవదిగా మనం చూసినట్లు చెరలోనున్న వారికి విడుదల. ఆదికాండం 39వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా
అతనికి తోడైండను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేన్ని గురించి విచారణ చేయకుండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. చెరసాలకు అన్నలు ప్రేమించవలసిన తమ్ముడిని బానిసగా అమ్మివేశారు. అమ్మివేయబడినటువంటి యోసేపు పోతిఫర్ ఇంటికి చేర్చబడినాడు. అక్కడ మరి కొంత బాగునే తను ముట్టినదల్లా మరి బంగారం అన్నట్లుగా జరిగింది. అయితే పోతిఫరు భార్య అతని మీద కన్ను వేసింది. కాబట్టి చెడు కార్యం చేయమని అతన్ని ప్రోత్సాహపరిచినప్పుడు అతడు ఆమె నుంచి దూరపరచబడినాడు. మరి అట్టి కార్యాన్ని అక్కడున్న పని వాళ్ళందరూ చూచారని తెలిసి అబద్ధమును మరి భర్తకు తెలియజేసి అతని చెరసాలకు అప్పగించింది. అయితే ఆ చెరసాల నుండి కూడా విడుదల కలుగజేసిన దేవుడు ఫలదాయకుల అధిపతికి మేలు జరిగిన 2 సంవత్సరాలు మర్చిపోయాడు. అయితే దేవుడు మర్చిపోడండి. చెరలోనున్న వారికి విడుదల అనుగ్రహించగలిగిన దేవుడు నువ్వు నమ్మినట్లయితే అట్టి కార్యాన్ని చూడండి. 41వ అధ్యాయంలో ఫరోకి 2 కళలను అనుగ్రహించాడు. అట్టి కళలను మరి అక్కడున్న విద్వాంసులను మరి గారడే శకునగాండ్రులను అందరిని పిలిపించినప్పటికీ వారికి కళలు చెప్పినా దాని భావం చెప్పలేకపోయారు. అప్పుడు పానదాయకుల అధిపతి తన తప్పులు తెలుసుకుని, అయ్యా చెరసాలలో ఒక హెబ్రీ పడుచువాడు ఉన్నాడు, వాడు ఎటువంటి కళలనైనా వాటి మర్మాన్ని తెలియచెప్పగలిగిన మరి జ్ఞానం అతనుకున్నదని చెప్పినప్పుడు అతన్ని పిలిపించుట. చూడండి 14వ వచనం, 41వ అధ్యాయం 14వ వచనం. ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించింది. ప్రైతలా ఒక నిర్దోషిని చెరసాలలో వేస్తే దేవుడు విడిపించగల సమర్థనీయుడు. అతడు ఏం చెప్పాడో ఆ వివరణ అంతా షార్ట్ మెసేజ్ కనుక క్లుప్తంగా నేను తెలియజేస్తున్నాను. 38వ వచనం, అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అనను. కాబట్టి కళ భావము అతడు తెలియపరిచినాడు గనుక మరియు ఫరో ఇది దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరును లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందరని యోసేపుతో చెప్పాను. సో 2nd king ఆఫ్ ఈజిప్ట్, ఐగుప్తు దేశానికే 2వ రాజుగా ప్రకటించబడినాడు. ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడు? చెరలోనున్న వారికి విడుదల అనుగ్రహించి, ఏ దోషము ఏ పాపము చేయనటువంటి వ్యక్తిని దేవుడు విడిపించాడు. విడిపించడం మాత్రమే కాకుండా ఆ దేశాన్ని, దేశ ప్రజలను, తన కుటుంబస్తులను అందరినీ రక్షించటానికి అతన్ని రాజుగా నియమించుట. 3వదిగా గుడ్డి వారికి చూపును అనుగ్రహించుట. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నా. ఆయన మార్గంలో పోతుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసును? వీడా వీని కన్నవారా అని ఆయన అడుగ్గా యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీనేందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. తర్వాత ఏం జరిగిందో మనకందరకు తెలుసు. చూడండి 6వ వచనం, ఆయన అట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి
వాని కన్నుల మీద బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను. సిలోయము అను మాటకు పంపబడిన వాడు అని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. కాబట్టి ఆయన గుడ్డి వారికి చూపులు అనుగ్రహించుటకు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాట నెరవేరుట, ఆఖరిగా నలిగిన వారిని విడిపించుటకు. అనేకులు నలిగిపోతున్నారు. రోగం చేతను, పాపం చేతను, వారు చేసేటువంటి క్రియల ద్వారానో, నడవడిక ద్వారానో, ప్రవర్తన ద్వారానో, మాటల ద్వారానో నలిగిపోయినటువంటి వారు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు, నేను 38 సంవత్సరాలు నలిగిపోయి ఉన్నాడండి. యేసు వాడు పడి ఉండటం చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగ్గా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరొకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచెను. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాట నలిగిన వారినే విడిపిస్తుంది. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాట ఏం చేస్తుందో ఒక 3 దృష్టాంతాలు నేను మీకు తెలియజేస్తున్నాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చింది. ఆయన దయగల మాట నిన్ను హెచ్చిస్తుంది. ఎప్పుడు నువ్వు లోబడి విధేయత కలిగి నడుచుకుంటే. మొదటి రాజులు 8వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుతున్నాను. యెహోవా ఇశ్రాయేళ్ల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి ఎందైనను నీ వంటి దేవుడొకడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు. నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రి యగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్! ఆయన నెరవేర్చే దేవుడు. దావీదు మరిని అనుసరించి నడుచుకున్నాడు గనుక ఆ ప్రకారమే తన కుమారుడైన సొలొమోనుకు కూడా అట్టి కృపను అనుగ్రహించగలిగాడు. కాబట్టి నువ్వు ఆయన మాట విని లోబడి విధేయత కలిగితే ఆయన నెరవేర్చే దేవుడు అన్ని విషయాల్లో. చూడండి, 15వ అధ్యాయం యోహాను సువార్త 7వ వచనం చదువుతున్నాను. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండున్నాడు. అలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నువ్వు అడిగింది నీకు అనుగ్రహించబడుతుంది. ఎప్పుడు ఆయన మాటలు నీ యందు నిలిచి ఉన్నట్లయినచ్చు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల జీవాధిపతి, రక్షకుడా, మీ పాదములు కొన్న స్తోత్రం. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటను గురించినటువంటి సత్య సువార్తను, బేదలకు సువార్త ప్రకటించుట, చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించుటను గురించి ఈ దినాన మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ప్రభా, ఇంకను ఎరుగుని వారు, తెలుసుకుని వారు, గ్రహించని వారు
ఎరిగి తెలుసుకుని గ్రహించుటకు మార్గం సులువుగా చేయమని యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.